తెలంగాణ సమాజం అంతా కూడా చైతన్యం అవ్వాల్సిన సందర్భం ఇది. తెలంగాణ ఎన్నో పోరాటాలు చేసి కదా ఈరోజు ఇట్లా నిలబడ్డది. రోజు రోజు మనందరినీ వెనకకు తీసుకుపోయే ప్రయత్నాన్ని, ఆ బాధ్యతను ఈ రాజకీయ మనుషులందరూ కూడా నెత్తి మీద వేసుకున్నారు అనేది రీసెంట్ కాలంలో జరుగుతున్న ఈ ఏమంటారు ఈ విగ్రహాల విధ్వంసం అనేది సాక్ష్యంగా నిలబడుతుంది. విగ్రహాలను విధ్వంసం చేస్తే ఏమొస్తుంది వీళ్ళకి? రియల్ ఎస్టేట్ అని అక్కడ ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళిన మిత్రులు చెప్తున్నారు. కేవలం రియల్ ఎస్టేటే కాదు, తెలంగాణను చైతన్యవంతమైన ఈ రాష్ట్రాన్ని మతాలతోటి కులాలతోటి చెడగొట్టాలని చూస్తున్నారు ఈ రాజకీయ నేతలు. అందులో వ్యూహాత్మకంగా చేసినటువంటిదే ఈ ఘటన. అంతే తప్ప దీన్ని వేరేగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా రాజ్యానికి ప్రజలు చైతన్యంగా ఉండడం అంటే గిట్టదు. చైతన్యంగా ఉన్నా, కలిసికట్టుగా ఐక్యమత్యంగా ఉన్నా కూడా వాళ్ళ అధికారానికే ఈ ప్రజలందరూ కూడా ఎక్కడ వాళ్ళని అధికారం నుంచి దించుతారో, లేకపోతే రానున్న కాలంలో వాళ్ళ రాజకీయ వ్యూహాలకు ఎట్లా వీళ్ళు స్థానంగా నిలబడరో అనేటటువంటి ఒక భయం, ఒక ఇన్సెక్యూరిటీ వల్ల కూడా ఈ కాలంలో రాజకీయ నాయకులు ఇట్లాంటి కుయుక్తులకు పాల్పడుతున్నారు. ఏముంది, తెలంగాణ రాష్ట్రం ఎంత చైతన్యవంతమైందో ఎవరికి తెలియదు? తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ కదా. మరి ఇట్లాంటి పోరాటాల గడ్డ మీద మహనీయుల విగ్రహాలు విధ్వంసం అవుతున్నాయి అంటే మనం ఎక్కడ పోతున్నట్టు? ఈ సందర్భంగా బీసీలకు కూడా చెప్పాలనుకుంటున్నా. వాళ్ళు వస్తారు, ఈ పార్టీ వస్తారు, ఆ పార్టీ వస్తుంది, ఏదేదో మనకి ఎక్కిస్తూ ఉంటారు. కానీ బీసీలము ఎట్లయినా సరే ఎస్సీ ఎస్టీలతో మైనారిటీలతో కలిసికట్టుగా ఉన్నంత కాలమే ఎప్పటికైనా మన ప్రపంచం, మన సమాజం చైతన్యవంతంగా ఉండగలుగుతుంది. లేదు అని చెప్పేసి ఎవరో ఏదో కుట్రల్లో భాగంగా మనం కూడా కూలీల్లాగా వాళ్ళు వేసినటువంటి వ్యూహంలో మనం పావుల్లాగా మారినంత కాలం చైతన్యవంతమైన తెలంగాణ సమాజాన్ని మనం ఇంకా వెనక్కు తీసుకుపోతాం, కానీ మార్పు ఉండదు. ఈ విషయంలో తెల్లాపూర్ ప్రజలు అమాయకమైనటువంటి చైతన్యవంతమైనటువంటి ఆ ప్రజలందరూ కూడా ఈరోజు బలైనటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. కేవలం బయటి వ్యక్తుల ప్లాన్స్లో, వాళ్ళు వేసినటువంటి పథకాలలో తెల్లాపూర్ ప్రజలు ఉన్నందువల్ల ఇక్కడ బీసీలకే కయ్యమవుతుందంటే ఏమర్థం చేసుకోవాలి? బీసీలు రాజ్యాధికారం అని మాట్లాడతారు కదా, ఇట్లా ఎవరికి వాళ్ళు విడిపోతే ఈ విగ్రహం కోసం నేను, ఆ విగ్రహం కోసం నువ్వు అని కొట్లాడుకుంటా ఉంటే ఎట్లా? శివాజీ వేరు కాదు, పూలే వేరు కాదు. వాళ్ళిద్దరూ సైద్ధాంతికంగా చూసుకున్నట్టయితే తండ్రి కొడుకులని మనం అనుకోలేమా? చరిత్రను చదువుకున్న ఎవరికైనా వాళ్ళిద్దరూ ఒకటే గీత మీద ఉన్నటువంటి మనుషులుగా తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఏదో కొత్తగా ఒకరు వస్తారు, చరిత్రను మారుస్తారు. వాళ్ళు మార్చిన చరిత్రను మన మెదళ్ళలోకి ఎక్కించాలని చూస్తుంటే దాన్ని మనం గుడ్డిగా నమ్మి ముందరికి పోయినామంటే కష్టమవుతుంది. ప్రజలారా, చైతన్యంగా ఉండాల్సిన సందర్భం ఇదే, అది రాజకీయంగా కానీ సామాజికంగా కానీ. లేకపోతే తెలంగాణని నాశనం చేయడానికి చాలా మంది కుట్రబన్ని ఉన్నారు. తెలంగాణను కూడా కాషాయీకరణ చేద్దామనో, ఇంకో రకంగా మతోన్మాదంతోనో కులోన్మాదంతోనో నింపుదామని ఎప్పుడు కాచుకొని చూస్తున్నటువంటి వాళ్లకు తెలంగాణ ప్రజానీకమే సమాధానం చెప్తుంది. మళ్ళా అందరూ కూడా చాకలి ఐలమ్మలు అవ్వాలి. మళ్ళా అందరూ కూడా పోరుబాట పట్టకపోయినా ప్రశ్నించే తత్వాన్ని ఇముడ్చుకోవాలి. ఇట్లా విగ్రహాల పేరు మీద రాజకీయంగా కుట్రలు చేసి మనలో మననే విడగొట్టినట్టయితే మనం కాదు, సమాధానం చెప్పాలి. లేదు మేము కలిసే ఉంటామనాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు, ఆదివాసీ ప్రజలు అందరూ ఏకతాటి పైన ఉండి ఇట్లాంటి సామాజిక అంశాలను ఎదుర్కోవాలి.